హాయ్ అండి, నేను మీ శ్రావణి. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఎగ్ రైస్ లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ ఎగ్ రైస్ని 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోవాలి. రెండు నుంచి 3 మిర్చీలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయను కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆ టమాటాలను ఒకసారి కలిపి అందులో రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వెంటనే వేసుకోవడం వలన టమాటాలు వెంటనే మెత్తపడతాయి. కొద్దిగా పసుపు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కుక్ చేసుకోవాలి. 2 నిమిషంల తర్వాత ఇదంతా సైడ్ పెట్టుకొని ఇందులోనే 3 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే 4-5 ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. వెంటనే కలపకండి, ఒక ఆమ్లెట్ అయ్యే వరకు అలాగే ఉంచాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే 1 కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మిగిలిపోయిన రైస్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడే చేసిన రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎలా చేసినా ఈ ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా సన్నటి మంట పైన ఒక 5 నిమిషాల వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే, అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.